గా ఏ ఏ ప్రాంతంలో ఏమేం జరిగిందో, ఎవరెవరు ఆ మాటలు వినలేదో, సొదొమ గొమొర్రా విషయంలో చాలా విషయాలను మనకు పొందుపరిచి ఉంటూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనకన్నా ముందు నుంచి వాక్యం ప్రకటింపబడుతుంది. మనము ప్రకటింపబడుతూ ఉంటున్నాం. ఇంకా మన తర్వాత కూడా వాక్యం ప్రకటింపబడుతుంది. కానీ మార్పు చేసుకోవాల్సింది, మారు మనసు పొందాల్సింది మీరు, నేను. నాలో ఏదైనా పాపం ఉంటే నేను చేసుకోవాలి. మీలో ఏదైనా పాపం ఉంటే సరి చేసుకోవాలి. దేవుని నీతిని మనం కాపాడుకోవాలి. దేవుని నీతి అనేటటువంటి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి ప్రియులారా. అప్పుడే లోతును ఆ ప్రమాదం నుంచి తప్పించినట్టుగా తప్పిస్తాడు. నోహో గారిని ఆ ప్రమాదం నుంచి తప్పించినట్టుగా తప్పిస్తాడు. అబ్రహాము గారిని విశ్వాసులకు తండ్రిగా చేయగలిగినట్టుగా మనల్ని చేయగలుగుతాడు. కాబట్టి నీతి అనేటటువంటిది మనము కాపాడుకునేటటువంటి వారిగా ఉండాలి. యెషయా 26వ అధ్యాయము, యెషయా 26వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు. వారు ధర్మక్షేత్రంలో నివసించినను యెహోవా మహాత్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు. ఒకవేళ దేవుడు దయ చూపించినప్పటికి కూడా ఆ దయను ఆలోచన చేయరు. లోతు భార్య మీద దయ చూపించారు, దేవుని కృప చూపించారు. కానీ లోతు భార్య నిర్లక్ష్యం చేశారు, ఉప్పు స్తంభంగా మారిపోయింది. వెనకకు తిరగవద్దన్నప్పుడు తిరగకూడదు, అంతే. కానీ తిరిగింది, ఆమె ఉప్పు స్తంభమైంది. సొదొమ గొమొర్రాలో అనేకులు దుష్టులుగా ఉన్నప్పుడు దేవుడు కనికరపడినప్పటికీ, 13వ అధ్యాయం నుంచి ప్రారంభించబడినప్పటికీ, ఆదికాండం మొదటి నుంచి మనం ఆలోచన చేస్తున్నప్పటికి కూడా, 19వ అధ్యాయం వరకు వచ్చినప్పటికి కూడా, ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినప్పటికి కూడా ఆ సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ప్రజలు మారు మనసు పొందలేదు. పాపంలోనే ఇంకా ఉన్నారు అనేటటువంటిది, పాపం ఇంకా విస్తరించింది అనేటటువంటిది దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ప్రియులారా. లూకా సువార్త 17వ అధ్యాయాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయాన్ని మనం చూద్దాం. 17వ అధ్యాయము, లూకా సువార్త 17వ అధ్యాయము 26 నుంచి మనం చూద్దాం ప్రియులారా. నోహవు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినముల్లోనూ జరుగును. నోహవు ఓడలోనికి వెళ్ళిన దినముల వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికియ్యబడుచు నుండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారినందరిని నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్టు 6 జనులు తినుచు త్రాగుచు లోతు దినములో జరిగినట్టు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు వారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారినందరినీ నాశనం చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకొని పోవటకు దిగకూడదు. అలాగే పొలంలో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, దాన్ని పోగొట్టుకొనువాడు దానిని సజీవంగా కాపాడుకొనును. ఆ రాత్రి ఇద్దరొక్క మంచం మీద ఉందరు, వారిలో ఒకరు కొనిపోబడుదురు, ఒకరు విడిచిపెట్టబడుదురు. 2 స్త్రీలు ఒక తిరగలి విసురుచుందురు, ఒక్కతే కొనిపోబడును, ఒక్కతే విడిచిపెట్టబడనను. శిష్యులు ప్రభువు ఇది ఎక్కడ జరుగునని ఆయన అడిగినందుకు ఆయన పీనుగు ఎక్కడ ఉందో
అక్కడ గద్దలను పోగవునని వారితో చెప్పాను. పాపంతో నిండుకొని ఉన్నటువంటి వారిని మరి అనేక విషయాలను గుర్తు చేస్తూ ఉంది దేవుని వాక్యం. ప్రియులారా, మరి నా జీవితంలో దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తూ మరి ఎంత కాలం మన జీవితంలో మనం ఇలాగునే ఉంటాము అనేటటువంటిది మనం ఆలోచన చేయాలి. ప్రియులారా, చాలా బాధ కలుగుతుంది దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు. మనం ఎంత పాపం చేశాము అనేటటువంటి విషయాలను మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఎందుకు అని అంటే దేవుని వాక్యం ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోజాలదు అనేటటువంటి విషయాన్ని తెలిసినప్పటికీ కూడా మనలో ఇంకా మార్పు జరగకపోతే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. ఒక్కమారే 23,000 మంది చనిపోయారు పాపం చేత, వ్యభిచారం చేత. ఒక్కమారే 3,000 మంది కూలిరి అన్నట్టుగా చాలా విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మార్పు చెందవా, మార్పు చెందవా, నా బ్రతుకు మార్చుకోనా, నీ బ్రతుకు మార్చుకోవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకములో, పాపమును విడచి మనము దూరంగా పారిపోవాలి. క్రీస్తు వెలుగైయున్నలాగున మనము వెలుగులో నడిచి పాపానికి దూరముగా ఉందము. సొదొమ గొమొరలో జరిగినటువంటి ఘటన జరగకుండా చూద్దాము. మనమందరం కూడా ప్రియులారా ఈ వాక్యాలన్నింటినీ కూడా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆలోచన చేస్తూ 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 ఇంకా మనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని ఇంకా సరిగా చేసుకోకపోతే మన జీవితాలు ఏమైపోతావో, అతి భయంకరమైనటువంటి స్థితిలో ఉంటున్నామనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియులారా, రేపేం సంభవించునో మనము ఎరగం. ప్రియులారా, నేడే రక్షణ దినం అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియులారా, నేడే రక్షణ దినం అనేటటువంటిది హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనాన్ని ఆలోచన చేద్దాం. ప్రియులారా, హెబ్రీ 10:31. హెబ్రీ 10:31. జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరము. జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం. కాబట్టి ఆ భయంకరమైనటువంటి స్థితి రాకముందే మనం జాగ్రత్త పడదాం. హెబ్రీ 12:29 ఆలోచన చేద్దాం. హెబ్రీ 12:29, 28, 29 కలుసుకొని ఉంది, చదువుకుందాం. అందువలన మనం నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందాము. దైవ కృప కలిగి ఉందాము. ఆ కృప కలిగి వినయ భయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదు. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన అగ్ని అయి ఉన్నాడు, దహించు అగ్ని అయి ఉన్నాడు. నా మాటలు అగ్ని వంటివి కావా, నా మాటలు సుత్య వంటివి కావా అని చెప్పి అనేక సందర్భంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మరి పాపంలో నశించిపోకుండా ప్రియులారా, ఇంకా ఎవరమైతే దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి వాక్యాన్ని చదువుకుందాం. వాక్యాన్ని మనం విందాం. మనం ఎవరం ఈ లోకంలో గొప్ప వాళ్ళం అనేటటువంటి ఉద్దేశం ఎవరికి మనకు లేదు. కానీ మనము కాము, కానీ నీతిని కాపాడుకునేటటువంటి వారి. సొదొమ గొమొర పట్టణంలో అంత ప్రజలు ఉన్నప్పటికీ కూడా నీతిమంతునిగా లోతు కుటుంబం తీర్చబడి ఉంటున్నది, జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. మరి నా జీవితంలో ఎంత ప్రజలు ఉన్నప్పటికీ కూడా, ఎంతమంది ఉన్నప్పటికీ కూడా నీతి అనేటటువంటిది కాపాడుకోకపోతే లోతు భార్యకు పట్టినటువంటి కథే. నోహో దినంలో జలపలయం వచ్చినట్టుగానే మనకు కూడా జరుగుతుంది అనేటటువంటిది. దేవుని ఉగ్రత రాకముందే మనము జాగ్రత్త పడి ఉండాలనేటటువంటిది దేవుని వాక్యాన్ని తెలియపరుస్తూ ఉంటున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
7-8 వచనాలను మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. ఎఫెసీ 1:7-8 వచనాలను మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. 4 నుంచి కంటిన్యూ ఉంది, చదువుకుందాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషములనై ఉండవలెనని జగతుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొని దేవుని కృపా మహాదైవైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేశాను. కృపను విస్తరింపజేసి ఉంటూ ఉన్నాడు దేవుడు, కానీ ఆ కృప మనము నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నాం ప్రియుల. ఆ కృపను నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నాం. సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా. కాలం చాలా కొంచెంగా ఉన్నది. కాలం బహు కొంచెమేగా నీకై వేచి ఉంచెనుగా జాగు చేయునేమో. ఒకవేళ జాగు చేస్తావేమో జాగ్రత్త అని చెప్పి సెలవిస్తుంది ఈ పాటలో అర్థం. జాగు చేయడానికి కాదు ప్రియులారా, బాగు చేయడానికి మన ఆలోచన కొరకు దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి నేను ఆలస్యం చేయకుండా పాపములను ఒప్పుకొని పాపానికి దూరంగా మనం ఉండడము దేవుని చిత్తమై ఉంటున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 వచనాన్ని గమనిద్దాం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఎఫెసీ 1:7-8 మనం చూసినప్పుడు మరి ఆయన కుమారుని యొక్క రక్తం వలన మనకు విమోచన కలిగింది, పాప విమోచన కలిగింది. అది ఉచితంగా లభించింది. అయినప్పటికీ కూడా ఉచితంగా వచ్చినటువంటి దాని విషయంలో మనము నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆయన చేతిలో పడడము చాలా కష్టం. కాబట్టి నేను ఆలోచన చేసుకుందాం ప్రియులారా, ఆలోచన చేసుకొని జాగ్రత్త పడదాము. ఒకవేళ జాగ్రత్త పడకుంటే, ఒకవేళ నిర్లక్ష్యంగాన మనం వహిస్తే తగిన మూల్యం మనము చెల్లించుకోవాల్సిందిగా అనేకులు చెల్లించుకున్నారు, మనము కూడా చెల్లించుకునేటటువంటి వారిగా ఉంటామనేటటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. కాగా మేము ఆయనతోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాను. మనము పొందిన కృపను వ్యర్థము చేసుకోవద్దు. న్యాయాధిపతుల్లో మనం ఆలోచన చేస్తే 7వ అధ్యాయంలో చూస్తే అక్కడ చాలా విషయాలు మనకు బయలుపరచబడి ఉన్నాయి. న్యాయాధిపతుల్లో ఏ విషయాలు అని అంటే, యుద్ధానికి వచ్చినప్పుడు అనేకులు భయపడుతూ ఉన్నారు. మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు ఎవరైతే భయపడతారో, యుద్ధంలో ఎవరైతే భయపడి వెళ్ళాలనుకుంటారో ఇంటికి వెళ్ళండి అని అంటే దాదాపు 28,000 మంది వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. ఎంతమంది వెళ్ళిపోయారు? 28,000 మంది వెళ్ళిపోయారు. అలాగునే దేవుడు చెప్పాడు, వాళ్ళు నీళ్లు ఏ విధంగా అయితే తాగుతారో. గిద్దోను సైన్యము యావాల రొట్టెను కూర్చినటువంటి కళను చూసినప్పుడు గిద్దోను ధైర్యం తెచ్చుకొనుట, అలాగునే మిద్యానీలకు విరోధముగా అని తంత్రము, ఓరేబు జయేబు అనే మిద్యాను ప్రభువులను పట్టుకొనుట గురించి ఈ న్యాయాధిపతిలో యుద్ధం గురించినటువంటి విషయాలను మరి
అన్ని వేల మందిని మనం ఇక్కడ ఆలోచన చేసినప్పుడు అన్ని వేల మంది మొదటి నుంచి కొన్ని విషయాలను మనం ఆలోచించదు. అప్పుడు యెరుబాయేలు అనగా గిద్దోనును అతనితోనున్న జనులందరూ వేకువను లేచి హారోదు బావి యొద్ద దిగగా లోయలోని వేరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండు పాలెం వారికి కనబడెను. యెహోవా నీతో నన్ను జనులు ఎక్కువ మంది నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీలను నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసుకొని కొని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవాలనని జనులు విన్నట్లు ప్రకటించమని గిద్దోనుతో సెలవిచ్చను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. క్షమించండి, ఇంతకుముందు 28,000 అన్నాను, 22,000 మంది వెళ్ళిపోయారు. అలాగున్నే 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ల యొద్దకు వారిని దిగజేయుము, అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. అతడు నీతో కూడా పోవలెనని నేను ఎవరిని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలెను. ఇతడు నీతో పోకూడదని ఎవరిని గూర్చి నీతో నేను చెప్పుదునో వాడు పోకూడదని గిద్దోనుతో సెలవిచ్చెను. అతడు నీళ్ల యొద్దకు ఆ జనులు దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో అక్కడున్నటువంటి ప్రజలు కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వానిని త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచమని గిద్దోనుతో సెలవీయగా చేతితో నోటి కందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాలుని కృంగిరి. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మును రక్షించేదను అని చెప్పి సెలవిచ్చాడు. ఆ గతికినటువంటి ఆ 300 మందిని 1000 మందిని విడిచిపెట్టి 300 మందితో దేవుడు ఆ యుద్ధాన్ని జయించడానికి అధికారాన్ని ఇచ్చాడనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. దేవునికి ఇంతమంది కావాలి, 1000 కావాలి, లక్షలు కావాలనేటటువంటిది కాదు. అబ్రహాము గారు వేడుకున్నప్పుడు మనం చూసాం, 50 మందిని అన్నాడు, 45 మందిని అన్నాడు, 40 మందిని అన్నాడు, 30 మందిని అన్నాడు, 20 మందిని అన్నాడు, 10 మందిని అన్నాడు. దేవుని దృష్టిలో నీతిమంతులను కోరుకుంటున్నాడు కానీ 1000 లక్షల సంఖ్యను ఆయన కోరుకోవడం లేదు, నీతిని కోరుకుంటున్నాడు. ఆ నీతిమంతుడే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా విమోచింపబడి ఉన్నామనేటటువంటిది నీవు నేను మనం గమనించాలి. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘంలో మనం ఉండి దేవుని కృప చేత మనం ఆశీర్వదింపబడినటువంటిది మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఎఫెసీ 2:1 నుంచి మనం ఆలోచన చేసినప్పుడు బాగా అక్కడ మనం చూస్తే ఆయన కృప చేతనే మనం రక్షింపబడి ఉన్నామనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. కాబట్టి నీవు నేను ఆలోచన చేసే విధానంలో సంఖ్య కాదు, నమ్మకం బట్టి నడుస్తుంది దేవుని వాక్యము. నమ్మకముతో ప్రారంభింపబడి ఉంది, నీతితో ప్రారంభించబడి ఉంది. నీతి దేవునికి అవసరము, చెప్పిన మాటను వినడమే దేవుని చిత్తమై ఉంటున్నది. ఏప్రిల్కు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చూద్దాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యం స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకొందుము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేత మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. కాబట్టి మన జీవితంలో కూడా లోతు భార్య విషయంలో ఆమె చేసినటువంటి నిర్లక్ష్య విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితంలో మనం ఇంకా ఎన్ని లోతు భార్య కదా
దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినట్టుగా, దేవుని మాటను నిర్లక్ష్యం చేసినట్టుగా, మనలో ఇంకా మానవాళిగా ఉన్నటువంటి మనం ఇంకా ఎంతమంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామో, ఇక మీదటైనా రక్షకుడైన క్రీస్తు వైపు మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతికేటటువంటి వారిగా, అప్పుడు అవన్నీ మనకు అనుకరింపబడతావనేటటువంటిది మత్తయి సువార్త 6:33లో చెప్పబడినట్టుగా క్రీస్తు రాజ్యాన్ని మనం వెతికే వారిగా మనం ఉందాం. శ్రద్ధగా వాక్యం విన్న మీ అందరికి ప్రభు నామమున వందనాలు. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు నాయన. కొద్దిసేపు కొన్ని విషయాలను మేము మాట్లాడుకోవడానికి మీరు కృప చూపించినందుకు వందనాలు. చాలా ఆలస్యమైంది నాయన ఈ యొక్క వీడియో. దాదాపు 44 నుంచి 45, 46 నిమిషాల వరకు కూడా ఇది కొనసాగుతూ కంటిన్యూగా ఉంటున్నది. ఇంత గొప్ప సమయాన్ని హెచ్చించి ఎంతమంది అయితే మొదటి నుంచి లాస్ట్ వరకు వీడియోను చూస్తూ ఉంటున్నారో వారి విలువైనటువంటి సమయాన్ని మీకై హెచ్చిస్తూ ఉంటుండగా తగిన ఫలాన్ని ఆ కుటుంబాలకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం నాయన. ఆ కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే వాక్యం ద్వారా కట్టబడాలని ఆశపడుతూ ఉంటున్నారో, ఇంకా పాపంలో ఇంకా ఎవరైతే ఉంటూ ఉన్నారో, వాక్యంతో మీరు ఎవరి హృదయాలను మీరు తెరవబోతున్నారో మీ చిత్తాన్ని ప్రజల పట్ల నెరవేర్చి ఆశీర్వదించుమని ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు, మాకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు నామాన మీకు అందరికీ వందనాలు.